హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే ఎల్బీ నగర్ చుట్టుపక్కల మంచి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో, అదేవిధంగా బిఎన్ రెడ్డి నగర్ నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో, అద్భుతమైన మంచి డైమెన్షన్స్తోని G+1 హౌజులు 2 మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లుల గురించి పూర్తి వాళ్ళు అందించడానికి బిల్డర్గా అయినటువంటి మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కూడా కాబట్టి డైరెక్ట్ మోహన్ రెడ్డి గారి నంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతోనే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఈ 2 ఇల్లులు ఎక్కడున్నాయి, కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు, పూర్తి విషయాలు మోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ మోహన్ రెడ్డి గారు నమస్కారం అన్న. నమస్తే అన్న, బాగున్నారన్న గారు? బాగున్నాను. ఎగ్జాక్ట్లీ మన ఇల్లులు ఏ లొకేషన్లు ఉన్నాయి, పూర్తి విషయాలు అందించండి అని మన వ్యూవర్స్. కేఆర్ఆర్ హిల్స్ బడంగ్పేట్ రీజన్లో ఉన్నాయి. బడంగ్పేట్ మండలం, కేఆర్ఆర్ హిల్స్ అని చెప్పేసి మన కాలనీ పేరు. కాలనీ పేరు బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి ఓకే అన్న గారు. ఇటు చైతన్య హిల్స్ కిందికి వస్తుంది. మెయిన్ రోడ్ చైతన్య హిల్స్ మెయిన్ రోడ్ లో ఉంటుంది. ఇటు పక్కన స్వేచ్ఛ నివాస్ కూడా రెండు హిల్స్ మధ్యలో మన కేఆర్ఆర్ హిల్స్ అనేది చాలా బాగుంది. ఓకే, ఇది టోటల్ ఎన్ని గజాలలో ఉంది? ఇది 150 గజాల ఇల్లు. రెండు కూడా 150 గజాలు. 300 గజాల్లో 150. ఓకే, రోడ్ విడ్త్ వచ్చేసి 40 ఫీట్ ఉంటుంది. 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ తో ఉంది. 40 ఫీట్ రోడ్డు. ఓకే, తర్వాత ఇది 30/45 డైమెన్షన్స్. 30x45 ఈ డైమెన్షన్ చాలా అద్భుతంగా ఉంటాయి. 30 రోడ్ ఫేస్ ఉంటుంది, 45 డెప్త్ ఉంటుంది. ఓకే, నార్త్ ఫేసింగ్. టోటల్ కింద పైన కలిసి ఎసెప్ట్ ఎంత వచ్చింది? టోటల్ 2400 ఎస్ఎఫ్టీ వస్తుంది. 2400 అంటే 1200 ఎసెప్ట్ ఎక్కువ పెరుగుతుంది దాంట్లో. ఓకే అన్న గారు, చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కన్స్ట్రక్షన్ పరంగా మేమైతే కన్స్ట్రక్షన్లో మీరు చుట్టుపక్కల కాలనీ వాళ్ళని, మన చుట్టూ ఈ కాలనీలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళని ఎవరైనా అడగచ్చు. ఒక గంప డస్ట్ కూడా వాడలేదు. కంప్లీట్గా ఇసుకతోనే వాడు. నా ఇల్లు నేను ఎట్లా కన్స్ట్రక్ట్ చేసుకుంటా నేను ఉండడానికి అనేది అదే విధంగా కట్టాము. మొత్తం అంత క్వాలిటీ అంటే స్టీల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా యాజ్ పర్ పారామీటర్స్ తీసేసుకొని కట్టాము. కన్స్ట్రక్షన్ ఏదో మనం కట్టాం దులిపాం అనేది కాకుండా వచ్చిన కస్టమర్ ఎవరైనా తీసుకుని వాళ్ళు హ్యాపీగా ఉండడానికి. అదే కదన్న, ఇప్పుడు మనకు 10 రూపాయలు మిగిలినా కానీ ఆ 10 రూపాయలు మనకు నిజంగా మిగిలాలంటే మనం నిజాయితీగా పనిచేయాలి. చాలా సంతోషం ఈ విషయము. ప్లంబింగ్ సంబంధించిన ఏమైతే ప్లంబింగ్ వచ్చేసి అస్ట్రాల్ పైప్స్ వాడే మొత్తం టోటల్గా. అస్ట్రాల్ మొత్తం పైన ఆశీర్వాద ట్యాంక్స్ ఉన్నాయి. అవి కూడా మంచి క్వాలిటీ SDR క్వాలిటీ వాడు. ఓకే రైట్. మీకు సిమెంట్ కానీ స్టీల్స్ సిమెంట్ వచ్చేసి కానీ ఎలాంటివి వాడారు? సిమెంట్ వచ్చేసి భారతీయ సిమెంట్. ఓకే, మనకి సాగర్ సిమెంట్ ప్లాస్టింగ్ వాడాను. స్లాబ్స్ కానీ కాలమ్స్ కానీ భారతీయ సిమెంట్ వాడారు. ఏదైనా కాంక్రీట్ వచ్చిందంటే భారతీయ సిమెంట్. భారత్ సూపర్ అన్న. 53 గ్రేడ్ ఉంటుంది. అవును, చాలా బాగుంది అన్నగారు. ఇటుకలు ఏవాడు? ఇటుకలు రాయచూర్ ఇటుక, మంచి సైజ్ ఇటుక, చాలా లైట్ వెయిట్ బాగుంటుంది. లైట్ వెయిట్. వరంగల్ తర్వాత ఇంకో మంచి పేరు వచ్చిందంటే రాయచూర్. కరీంనగర్ కన్నా అందరికంటే టాప్ రాయచూర్ ఉంటుంది. మంచి సైజ్ ఇటుక, సైజులు కూడా మంచి గోడల సైజు. కరీంనగర్ తర్వాత మంచి పేరు వచ్చిందంటే రాయచూర్ ఇటుక బాగుంటుంది సార్. ఓకే, చాలా బాగుంది. ఇది టోటల్ మనకి ఎసెప్టీ 2400 ఎసెప్టీ వచ్చింది. 2400 పెరుగుతుంది. 2200 వరకు ఉంటుంది. అంటే నా మొత్తం 4400 వరకు వస్తుంది. 2400 యాక్చువల్గా 2600 వస్తుంది. 2400 వరకు మనకు బిల్ట్ 2400 బిల్డప్ ఏరియా. ఓకే, చాలా బాగుంది. దీని రేట్ ఎంత కోట్ చేశారన్న? మేము 1,45,00,000 చెప్తున్నాం. ఓకే, కూర్చుంటే ఒక 4-5 lakhs ఏదైనా బార్గెనింగ్ ఉంటే చూసేసుకొని మాట్లాడు. 1,45,00,000 చెప్తారు. నెగోషియబుల్. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? కస్టమర్ ఎంత కట్టుకుంటే మీరు ఎంత అవైలబుల్ అవుతుంది మనకు? ఇక్కడ బ్యాంక్ లోన్ వచ్చేసి వాళ్ళ ఫీజిబిలిటీ, వాళ్ళ ITRs ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి దాని మీద వచ్చేసి ఒకవేళ వాళ్ళ ITR సపోర్ట్ చేసింది అనుకో 90% వరకు లోన్ వస్తుంది. లీగల్ గా నో ప్రాబ్లం. ఓకే, నా డాక్యుమెంట్ పరంగా ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంది. ఫ్రెండ్స్ విన్నారు కదా, మోహన్ రెడ్డి గారు అయితే తన 2 ఇళ్ల గురించి పూర్తి విషయాలు అందించడం జరిగింది. లోపల ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మనకు నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంట్రన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద గేట్లు ఇవ్వడం జరిగింది. చూసుకోండి, లోపలికి కార్లు ఈజీగా వచ్చే విధంగా మంచి అద్భుతమైన మంచి ర్యాంప్తోని మంచి ఎలివేషన్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే మనకు ఇది మున్సిపల్ వాటర్కి సంబంధించిన కలెక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకు
హార్వెస్ట్ అంటే ఏంటంటే పైన పడిన నీళ్ళని మన దగ్గరనే ఇంకుడు గుంత అంటారని అది కూడా పెట్టేయడం జరిగింది. అద్భుతమైన కన్స్ట్రక్షన్తోనైతే మంచి 2 ఇల్లులు మీ ముందుకు తీసుకొచ్చాను. నార్త్ ఫేస్ మెయిన్ గేట్ అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇలా లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటు చూసుకున్నైతే మనకు 8000 కెపాసిటీ గల పెద్ద సంప్. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు ఆల్రెడీ G+1 ఇల్లు ఉంది. ఇంకొక ఫ్లోర్ మీద వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో మనకు మంచిగా పెద్ద సంప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి, విశాలమైన ఎక్సలెంట్ మంచి పార్కింగ్లో ఉన్నాం. అద్భుతమైన మంచి పార్కింగు. ఇందులో ఈజీగా ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పెట్టే విధంగా అద్భుతమైన మంచి పార్కింగ్ ఇవ్వడమే కాకుండా యాంటీ స్కిడ్ లపత్రా బ్లాక్ గ్రానైట్తో మంచి ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడెన్ కలర్తోని పీవీసీ ఛానల్తోని మంచి అద్భుతంగా మంచి అయితే మనకు ఫాల్ సీలింగ్ అయితే మంచి డిజైన్ చేయడం జరిగింది. ఏదైతే ఎలివేషన్లో చూస్తున్నారో మంచి డిజైన్తోని మంచి కలర్ కాంబినేషన్తో అయితే మనకు పార్కింగ్ ఎలివేషన్ చేయడం జరిగింది. ఇటు వచ్చేసి ఇది ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మనకు మంచి గల్లీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత మంచిగా ఉందో గల్లీ కూడా. ఇందులో కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది మెట్లు, పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతోని మంచి జిందాల్ కంపెనీ స్టీల్ వాడి రియలింగ్ వాడి అద్భుతంగా చేయడం జరిగింది. ఇటు మెట్ల కింద చూసుకోండి ఎంత మంచిగా స్థలం ఉందో. ఇందులో వాషింగ్ మిషన్ పెట్టుకొని ఇక్కడ వాషింగ్ ఏరియా ఉండేటట్టు మంచి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, చూస్తారు కదా మనకు అద్భుతమైన పార్కింగు, అటు మనకు సెట్ బ్యాకు, మెట్ల కింద మంచి ఏరియా. ఇటు వచ్చేసి మనకు ఏదైతే సీడ మన గ్రౌండ్ ఫ్లోర్లో ఈ పోర్షన్ చూస్తున్నారో ఇది 2 BHK పోర్షను. దీనికి వాడిన చౌకోర్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టేక్తో వాడబడ్డాయి. చూసుకోండి, మంచి అద్భుతమైన మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్తో చాలా బాగుంటుంది. మనకు ఒక 2 కార్ల పార్కింగు 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని నార్త్ ఫేస్ సింహదార్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. 2 BHK పోర్షన్ ఇది. 100% వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కూడా ఒక 2 రెక్కల డోర్ ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా, మనకు ఇప్పుడు హాల్లో ఉన్నాం. మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా అద్భుతంగా మంచి మెటీరియల్ అయితే వాడడం జరిగింది. మంచి ఫ్లోరింగ్తో అయితే ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, మంచి అద్భుతమైన ప్రొఫైల్ లైట్లతోని మంచి అందంగా తీర్చిదిద్దడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక మనకు UPVC విండో విత్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. మనకు అన్ని రకాల చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మీరు కిచెన్ చూడబోయే ముందు ఎటు చూసుకున్నట్లయితే చిన్న డైనింగ్ ఏరియా కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది చూసుకోండి, ఇగో కిచెన్ కూడా ఈజీగా 2 వ్యక్తులుండి వంట చేసుకునే విధంగా మంచి ఫేషియస్గా L ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన UPVC విండోతోని ప్రతి ఒక్కటి క్వాలిటీగా మంచి మెటీరియల్ అయితే వాడడం జరిగింది. మనకు ప్యారివేర్ నల్లలు అయితే ప్రతి దానికి వాడడం జరిగింది. క్వాలిటీ గల కన్స్ట్రక్షన్తో అయితే మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా, కిచెను, ఒక చిన్న డైనింగ్ ఏరియా, విశాలమైన ఎక్సలెంట్ హాలు. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. మంచి ఇందులో వాడిన కుండీలు కానీ నల్లలు కానీ ప్రతి ఒక్కటి ప్యార్వేర్ కంపెనీకి వాడడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. దీనికి ఆనుకొనే ఎక్సలెంట్ మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత పెద్దగా ఉందో. ఈజీగా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి అందమైన మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద UPVC విండో విత్ గ్రిల్స్తోని వీళ్ళ పనితనం ఎంత బాగుందో చూసుకోండి. ఇక్కడ కూడా మనకు గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో సరిపడిన సెల్ఫ్లతోని మంచి అందమైన ప్రొఫైల్ లైట్లతోని మంచి ఫాల్ సీలింగ్ డిజైన్తోని లైట్ కలర్స్ వాడి చాలా అద్భుతంగా చేయడం జరిగింది. దీనికి వాడిన డోర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు ఈ కరెంట్కి సంబంధించిన ఈ స్విచ్ బోర్డు చూస్తున్నారో ఇది గోల్డ్ మెడల్ అంటే GM గోల్డ్ మెడల్ సంబంధించిన మంచి స్విచ్ బోర్డులు అయితే వాడడం జరిగింది. ఎగ్జాక్ట్లీ క్వైట్ దీనికి ఆపోజిట్లోనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మీకు ముందే చెప్పాను కదా, ఇటు డైనింగ్ ఉంటుంది. ఇక్కడ తిన్న తర్వాత ఇటు చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టేయడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మీదగా ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఫేషియస్గా ఉందో. ఇందులో ఈజీగా 6x6 బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి అందమైన వైట్ టైల్స్ ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండోతోని చూసుకోండి. పైన ప్రొఫైల్ లైట్ ఎంత బాగుందో మంచి డిజైన్లతో అందంగా వేయడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబర్ చేసుకున్నా కానీ సరిపడి మంచి సెల్ఫ్లతోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో. మనకి ఇందులో కూడా మనకు వెస్ట్రన్ కల్చర్తోని ప్యారివేర్ సంబంధించిన మంచి కుండీలు అయితే వాడడం జరిగింది. నల్లలు కానీ మనకు కుండీలు కానీ అన్నీ ప్యారివేర్కి సంబంధించిన కంపెనీ వాడడం జరిగింది. ఫినోలెక్స్కి సంబంధించిన ఎలక్ట్రిక్ వైర్స్ వాడడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించలేరు. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు ఈ పోర్షన్ వచ్చేసి మనకు 2 కార్ల పార్కింగ్ 2 BHK పోర్షను
1250 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. పైన అద్భుతంగా 2 BHK ప్రొఫెషన్ చాలా బాగుంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. విశాలమైన మంచి పెద్ద బాల్కనీ వచ్చేసి మనకు 6.5 నుంచి 7 ఫీట్ల మరో బాల్కనీ ఇవ్వడమే కాకుండా యాంటీ స్కిడ్ లపత్ర మంచి రెడ్ గ్రానైట్ కూడా మనకు ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ స్టీల్ రీలింగ్తోని మంచి అద్భుతమైన టప్ అండ్ వేర్ గ్లాస్తోని ఇక్కడ కూడా చూసుకుంటే అజాగ్రత్త చేయకుండా మంచి గ్రానైట్ సిస్టమ్తో ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన పీవీసీ ప్యానెల్ బోర్డుతో మనకు ఫాల్ సీలింగ్ డిజైన్లు అయితే చేయడం జరిగింది. మనకు పైన కూడా నార్త్ ఫేస్ శివదారం ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు ఈస్ట్ అయితే చూసుకోండి పైన కూడా ఈస్ట్కు ఎంత మంచి గల్లీ ఇవ్వడం జరిగింది. మంచి సెట్ బ్యాక్లతో ఇందులో కూడా మంచి ఫ్లోరింగ్తోని లాస్ట్లో మనకు వాష్ ఏర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత అద్భుతంగా ఉంటుందో. పైన ఏదైతే మీరు చూస్తున్నారో ఫస్ట్ ఫ్లోర్లో ఈ సింహదారం వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ వాడబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడడం జరిగింది. చూసుకోండి మనకు మంచి గ్లాస్ డిజైన్తో కూడా అందంగా మనకు విండోలు కూడా ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహదార్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK పోర్షన్కి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసారు కదా మనకు విశాలమైన ఎక్సలెంట్ బాల్కనీ మంచి ఎక్సలెంట్ మంచి డోరు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. లోపలికి ఎంట్రీ కాగానే మనకు విశాలమైన పెద్ద హాల్ ఉంది. చూసుకోండి ఎంత పెద్ద హాలో మంచి ఫ్లోరింగ్ మంచి వైట్ టైల్స్తో అయితే మంచి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో ఇక్కడ మనకు కబోర్డ్ చేసుకొని ఈ పార్టేషన్ చేసుకుంటే ఇది మనకు సిటేటివ్ ఏరియా లాగా ఈ విధంగా వాడుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇటు చూసుకునేది మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు అన్నీ కూడా ప్రతి ఒక్కటి స్విచ్ బోర్డులు మనకు గోల్డ్ మోడల్కి సంబంధించిన స్విచ్ బోర్డులు అయితే పెట్టడం జరిగింది. మీరు ఎక్కడ టీవీ పెట్టుకున్నా చాలా సంతోషంగా ఉంటుంది. ఇది వచ్చి మనకు డైనింగ్ ఏరియా చూసుకోండి. డైనింగ్ ఏరియా ఎంత విశాలంగా ఉందో ఈజీగా 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇటు వచ్చేసి మనకు ఈస్ట్ కూడా పైన కూడా మనకు 100% వాస్తు ప్రకారంగా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు ఇటు ఈస్ట్ నుంచి మనకు డోర్ వెళ్తే కూడా ఇక్కడ వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి వాళ్ళ పనితనం ఎంత అద్భుతంగా ఉందో. ప్రతి ఒక్కటి క్వాలిటీగా 30x45 డైమెన్షన్స్ అద్భుతమైన డైమెన్షన్స్ ఇవి. దీనికి దగ్గర వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి ఆర్కిటెక్ట్ డిజైన్తో ఇంజనీరింగ్ ప్లాన్తో అయితే ఇల్లు కట్టడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక్కడ తిన్న తర్వాత ఇటు చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు చూసుకుంటే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 రకాల డోర్తోని మంచి డోర్లు కూడా చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయో. మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక చిన్న పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది కిచెన్ ఆగ్నేయం అవుతుంది. ఎల్ ఆకారంలో ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన ఒక మంచి విండోతోని ప్రతి ఒక్క నల్ల కూడా మనకు ప్యార్వేర్ కంపెనీకి సంబంధించిన మంచి అద్భుతమైన నల్ల కూడా పెట్టడం జరిగింది. క్వాలిటీ విషయంలో అతను ఎక్కడ మాత్రం తగ్గలేదు. ఇటు వచ్చేసి అన్ని రకాల మనకు సెల్ఫ్లు కూడా పెట్టేది జరిగింది. ఇటు చూసుకుంటే అయితే మనకు ఇది వాష్ ఏరియా చూసుకోండి. వాష్ ఏరియా కూడా ఎంత బాగుందో చూసుకోండి. మంచి అందమైన మంచి ఫ్లోరింగ్తోని ఇక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా మంచి స్టైల్స్తోని ఇక్కడ కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా ఒక నల్ల పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గిన్నెలు తోముకునే విధంగా ఇంకొక నల్ల కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు వాటర్ ప్రూఫ్ సంబంధించిన మంచి డోరు ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో ఇక్కడ గ్రిల్స్ పెట్టుకుంటే మీకు సెక్యూరిటీ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా మనకు కిచెను పూజ వాష్ ఏరియా విశాలమైన మంచి ఎక్సలెంట్ హాలు. ఇటు వచ్చేసి మనకి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత అద్భుతంగా ఉందో. దీనికి వాడిన డోర్స్ కానీ హార్డ్వేర్ కూడా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వెస్టర్న్ కల్చర్తోని అన్ని రకాల మంచి టైల్స్ కూడా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకుని మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఎందుకంటే కింద మనకు పార్కింగ్ వచ్చింది కాబట్టి మనకు కొంచెం చిన్నగా వచ్చాయి రూమ్లు. ఇందులో పార్కింగ్ లేదు కాబట్టి విశాలంగా మంచి హాల్ చాలా అద్భుతంగా వచ్చాయి. ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్లో ఈజీగా ఇందులో కింగ్ సైజ్ బెడ్ అయితే పడుతుంది. మనకు మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని సరిపడిన సెల్ఫ్లతోని మంచి చూసుకోండి పైన ఫాల్ సీలింగ్ అవన్నీ ప్రొఫైల్ లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా చూసుకోండి ఎంత పెద్ద విండో ఇవ్వడం జరిగిందో. వెంటిలేషన్కి అయితే చాలా మంచి పెద్ద పీట వేయడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉందో చూసుకోండి. చాలా ఫేషియస్ వర్తించేదని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనం ప్యార్వేర్కి సంబంధించిన కుండి మనకు మంచి వాల్ మోడ్ సిస్టమ్తో అన్ని రకాలు చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి నల్లలు డైవర్టర్తో నల్లలు కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు అద్భుతమైన మంచి ఎక్సలెంట్ మంచి ఫేషియస్గా ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్. ఎగ్జాక్ట్ దీనికి క్వైట్ ఆపోజిట్లోనే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇందులో కూడా పెద్ద 2 దివాన్లు వేసుకొని లేదా 6x6 బెడ్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని లైట్ కలర్స్ వాడి అద్భుతంగా ఇచ్చారని చెప్పవచ్చు. ఫాల్ సీలింగ్ అయితే ఒక్కొక్క రూమ్లో
ఒక్కొక్క మంచి ప్రొఫైల్ లైట్ల డిజైన్తో ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఎంత పెద్ద విండో ఉందో, ఇందులో కూడా వెంటిలేషన్కి అయితే మంచి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో కబర్డ్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, కింద ఒక 2 కార్ల పార్కింగు, 2 BHK పోర్షను, పైన కూడా విశాలమైన 2 BHK పోర్షను, కింద పైన కలిసి మనకు 2400 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాము. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. మనకు అద్భుతమైన హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచిగా ఫ్లోరింగ్ ఎంత బాగుందో. 2 ఇల్లులు కూడా ఇదే విధంగా మనకు అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తో మంచి లొకేషన్లో, మంచి లొకేషన్ మళ్ళొకసారి ఎందుకు అంటున్నానంటే, ఇది వచ్చేసి మనకు KRR హిల్స్ అంటారు. మనకు ఏదైతే ఈ పెద్ద పెద్ద ఇల్లు చూస్తున్నారో అదే మనకు చైతన్య హిల్స్. మన వెనుక ఆనుకొని మనకు స్వేచ్ఛ నివాస్ ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి క్వాలిటీలో 2 మంచి ఇల్లులు మీ ముందు తీసుకొచ్చాను. చూసుకోండి ఫ్లోరింగ్ ఎంత అద్భుతంగా ఉందో. మంచి ఫ్లోరింగ్ ఇవ్వడమే కాకుండా మనకు నీళ్లు కిందికి మనకు నల్లల నీళ్లు మంచిగా ఫ్రెషర్గా రావడానికి మనకు మంచి హైట్ మీద మంచి 2 ట్యాంకులు కూడా కట్టడం జరిగింది. ఇలా కట్టడం వల్ల మంచి ఫ్రెషర్, నల్లలలో నీళ్లు ఫ్రెషర్ చాలా బాగా వస్తుంది. 2 వాటర్ ట్యాంకులు పెట్టడం జరిగింది. ఒకటి మున్సిపల్ వాటరు, ఒకటి మనకు బోర్ వాటరు. మున్సిపల్ వాటర్కి సంబంధించిన కలెక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్, ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే మోహన్ రెడ్డి గారి నెంబర్ పైన ఇస్తున్నాను. తను ముందే మీకు రేట్ అయితే చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను. దీని రేట్ వచ్చేసి మనకు 1,45,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఇక మన బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఏ బ్యాంకులో అయితే మనకు 80% బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి డాక్యుమెంట్ పరంగా సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే, మీరు లైవ్లో వచ్చిన వరకు చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఏ విషయం ఉన్నా మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా, అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా యొక్క మనవి, మీ బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్లు కానీ ఇటువంటి మంచి ఇల్లులు మంచి లొకేషన్లో చూస్తున్నట్టయితే వాళ్ళకు షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఈ విషయం చెప్తున్నాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.